హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటిదంటే మనం హరిహర వీరమల్లు మూవీ ఇంకా 2 డేస్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ప్యాండల్ లెవెల్ అనమాట. 5 years తర్వాత అయితే ఫైనల్గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. 12 పోస్ట్ పోన్స్ తర్వాత అయితే ఇక మనకు దాని ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే బయటకి అయితే వచ్చేసింది. మన నైజాంలో ఎంత బిజినెస్ జరిగింది, సిడెట్లో ఎంత బిజినెస్ జరిగింది, ఆంధ్రాలో ఎంత బిజినెస్ జరిగింది, వరల్డ్ వైడ్గా ఎంత జరిగింది అనేసి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం మనం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వేరే వీడియోస్ కూడా చూడాలన్నమాట. ఆ వీడియోస్ కూడా నచ్చితే మటుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే షేర్ అయితే చేయండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే తెలుగు స్టేట్ నుంచి వద్దాం భయ్య. ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి రాసుకొని వచ్చా అనమాట. డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం భయ్య హరిహర వీరమల్లు కలెక్షన్ గురించి. ఓకేనా? ఫస్ట్ మన తెలుగు స్టేట్ విషయానికి వస్తే నైజాంలో అయితే 37 కోట్ల దాకా అయితే జరిగిందనమాట బిజినెస్ అనేది. మన పవన్ కళ్యాణ్ కెరియర్లోనే కొంచెం లోయెస్ట్ అయితే చెప్పుకోవచ్చు భయ్య నైజాంలో అయితే. ఎందుకంటే మనకు చాలా అంటే చాలా రోజుల తర్వాత అయితే పోస్ట్ పోన్ అయ్యి వస్తుంది కాబట్టి ఎక్కువ హైప్ లేదు కాబట్టి అందుకే మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే చాలా తక్కువకి అయితే కొనుక్కున్నారనమాట. జస్ట్ 37 కోట్లు మాత్రమే. హిట్ టాక్ వస్తే కనుక ఈజీగా మనకైతే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది భయ్య. ఇక సీడెడ్ విషయానికి వస్తే 16.5 కోట్లు అనమాట. ఇది కూడా మనకైతే డీసెంట్గా అయితే జరుగుతుంది భయ్య బిజినెస్ అనేది. ఇది కూడా మనకైతే మంచిగా హిట్ టాక్ వస్తే కనుక 1 వీక్లోకి అయితే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సీడెట్ అయితే జస్ట్ 16.5 కోట్లు మాత్రమే. ఇక మనకు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే జస్ట్ 12 కోట్లు మాత్రమే మనకైతే బిజినెస్ అనేది జరిగింది. ఇది కూడా మనకైతే మంచిగా అని చెప్పుకోవచ్చు భయ్య ఉత్తరాంధ్రకైతే. ఇక ఈస్ట్ విషయానికి వస్తే 9.5 కోట్లు. ఇక మనకు వెస్ట్ విషయానికి వస్తే 7 కోట్లు. అలాగే మనకు గుంటూరు విషయానికి వస్తే 9.5 కోట్లు. అలాగే మనకు కృష్ణా విషయానికి వస్తే 7,60,00,000 దాకా అయితే జరిగింది భయ్య బిజినెస్ అనేది. టోటల్గా చూస్తే మనకైతే డీసెంట్గా అయితే జరిగిందనమాట బిజినెస్ అయితే. ఇక నెల్లూరు విషయానికి వస్తే 4,40,00,000 దాకా అయితే జరిగింది భయ్య బిజినెస్ అనేది. తెలుగు స్టేట్ బిజినెస్ అనేది చాలా డీసెంట్గా అయితే చేసుకుంటూ అయితే వచ్చారనమాట. ఎక్కడో మనకైతే ఓవర్ ద టాప్ అయితే చేసుకుంటూ రాలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మాకు టోటల్ ఏపీ తెలంగాణ బిజినెస్ విషయానికి వస్తే 103,50,00,000 దాకా అయితే జరిగిందనమాట. మనకు 103,50,00,000 దాకా షేర్ రావాలంటే గ్రాస్ ఏమో 150 కోట్లు లేకపోతే 200 కోట్ల దాకా అయితే గ్రాస్ వస్తే కనుక మనకు తెలుగు స్టేట్లో అయితే బ్రేకింగ్ అయితే అవుతుంది భయ్య. నేను షేర్ చెప్తున్నా, అలాగే గ్రాస్ కూడా చెప్తున్నా అనమాట. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే మన మిగతా స్టేట్లు కలిపి 12.5 కోట్ల దాకా అయితే జరిగిందనమాట బిజినెస్ అనేది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే 10 కోట్ల దాకా అయితే జరిగింది. ఇక అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ విషయానికి వస్తే 127,50,00,000 దాకా అయితే జరిగిందనమాట. మనకు 127,50,00,000 దాకా అయితే షేర్ అయితే రావాలి. గ్రాస్ ఏమో 350 కోట్లు లేకపోతే 400 కోట్లు కనుక గ్రాస్ వస్తే మనకు మూవీ హిట్ అయితే అవుతుంది, లేకపోతే బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది అనమాట. అవుతుందంటారా? కిందైతే కామెంట్ చేయండి ఆ లింక్స్. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే మనకైతే బిగ్గెస్ట్ బిజినెస్ అయితే జరిగిందనమాట. చాలా మంచిగా అయితే జరిగింది బిజినెస్ అనేది. మనకు డైరెక్ట్గా స్టేట్ ఫిలిం తోటి అయితే రాబోతున్నారు కాబట్టి హైయెస్ట్ బడ్జెట్ అలాగే మనకైతే మంచిగా అయితే జరిగిందనమాట బిజినెస్ అనేది. ఓకేనా? ఇప్పుడు నేను ఒకటైతే మాట్లాడతా భయ్య, డీటెయిల్గా అయితే మాట్లాడతా, వినండి. ఓకే. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ ఏమో 127,50,00,000 దాకా అయితే షేర్ అయితే రావాలి. గ్రాస్ ఏమో 350 కోట్లు లేకపోతే 400 కోట్లు అయితే గ్రాస్ అయితే వస్తే కనుక మూవీ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ఇంతగా మనకైతే రిక్వైర్ చేస్తుందా? నేను ఒకటి చెప్తున్నా. హిట్ టాక్ వస్తే కనుక ఓకే పర్లేదు, బ్రేకింగ్ అయితే అవుతుంది. కానీ బ్లాక్ టాక్ వస్తే ఎట్లా? ఇప్పుడు రీసెంట్ టైంలో ఎలా ఉందిరా అంటే హిట్ టాక్ వస్తేనే, అది కూడా యునానిమస్ హిట్ టాక్ వస్తే కనుకనే మనకైతే థియేటర్లకి అయితే వెళ్తున్నారు జనాలు అనేది, లేకపోతే వెళ్ళట్లేదు. అరే ఓటీటీలకు వచ్చిన తర్వాత చూసుకున్నాం రా అంటారు. మరి ఓటీటీల కన్నా మనకైతే 2 monthsకి ఒకసారి సినిమా రిలీజ్ అవుతుందంటే అట్లా కాదు. 1 monthకే మనకైతే నెట్ఫ్లిక్స్ ఓడో లేకపోతే అమెజాన్ ప్రైమ్ ఓడో దింపుతున్నాడు, లేకపోతే లీక్ అవుతున్నాయి మూవీస్ అనేది. ఎవడు పోతాడు భయ్య? నిజం చెప్పండి, ఎవడు పోతాడు? అసలే మనకు మళ్ళీ టికెట్ ప్రైజెస్ అనమాట. దేనికి ఉన్నంత టికెట్ ప్రైజెస్ మళ్ళీ దేనికి లేదన్నట్టు పెట్టారు హరిహర వీరమల్లుకి. చెప్తున్నా నేను, హిట్ టాక్ వస్తేనే మనకైతే బ్రేకింగ్ అయితే అవుతుంది, లేకపోతే కాదు. అయినా కూడా ఎవరికి కూడా హైప్ లేదు, ఎవరికి కూడా హోప్ లేదు. మళ్ళీ దరిద్రం ఏంటంటే సరిగ్గా ప్రమోషన్ కూడా చేసుకొని సావాలి వీళ్ళైతే. ఏంటిదో మరి అది వీళ్ళకే తెలియదు భయ్య. మరి చూద్దాం అది అవుతుందో లేదో మరి బ్రేక్ అనేది. మొత్తం టాక్ మీద డిపెండ్ అయి ఉండాలి భయ్య వీళ్ళు అనేది. టాక్ కనుక తేడా వస్తే మూవీ అస్సాంకే పోతుంది. ఉన్నది చెప్తాను నేనైతే.
మరి హరిహర వీరమల్లు మూవీ డే 1 ఎంత కలెక్షన్ పెడుతుంది అనుకుంటారు కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. అలాగే హరిహర వీరమల్లు మూవీకి వెళ్తున్నారా వెళ్ళట్లేదా కిందైతే కామెంట్ చేయండి. నేనైతే వెళ్తున్నా భయ్యా, ఓకేనా? ఇది డార్లింగ్స్ మరి హరిహర వీరమల్లు బిజినెస్ అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్.